బీసీ రిజర్వేషన్లపై కీలక పరిణామం చోటు చేసుకుంది. రిజర్వేషన్స్ పై బీసీ సంఘాలు సామూహిక న్యాయ పోరాటానికి దిగుతున్నాయి. వీరి న్యాయ పోరాటానికి కాంగ్రెస్ బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు బాసటగా నిలుస్తున్నాయి. ఈ నెల 8న రిజర్వేషన్స్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసు విచారణలో ఇంప్లీడ్ కావాలని బీసీ సంఘాలు నిర్ణయించుకున్నాయి. బీసీ రిజర్వేషన్ చారిత్రక అవసరమని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. జ్యుడిషియల్లో కూడా తమకు అన్యాయం జరుగుతోందని, అందుకే అందరం కోర్టు కేసులో ఇంప్లీడ్ అవుతున్నామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రిజర్వేషన్లు ఆపాలని కుట్రలు చేస్తున్నాయని, ఇప్పుడు ఆగితే మళ్లీ ఆ అవకాశం రాదని చెప్పారు ఆయన. అందుకే బీసీ రిజర్వేషన్ కేసులో ఇంప్లీడ్ అవుదామన్నారు. అందరూ కూడా ఇంప్లీడ్ కావాలి. రేపు 8 అడుగున్నది కాబట్టి 6 కోర్టు ఓపెన్ అవుతుంది. అందరు రండిరా బాబు, వేద్దాం, మా స్ట్రెంత్ ఏదో చూపిస్తాం. ఎందుకంటే జ్యుడిషియరీలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. మాకు చెప్పే నాయకుడే లేడు కాబట్టి అందరం వేస్తాం. నేను కూడా వేస్తున్నా. బీసీ రిజర్వేషన్స్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది. రిజర్వేషన్స్ పై బీసీ సంఘాలు సామూహిక న్యాయ పోరాటానికి దిగబోతున్నాయి. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, బీసీ రిజర్వేషన్స్ కు సంబంధించి బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యంగా న్యాయ పోరాటానికి దిగుతున్నాయి. ఏం జరగబోతోంది అసలు? తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి జీవోను కూడా జారీ చేసింది. అయితే జీవో ఇచ్చినటువంటి మరుసటి రోజే కొంతమంది హైకోర్టుకు మెట్లెక్కారు. జీవో 42%కి బీసీలకు ఇవ్వడాన్ని సవాల్ చేశారు. ఇది చట్టబద్ధంగా లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా చేసినటువంటి నేపథ్యంలో దీనిపై న్యాయ పోరాటం చేయాలని బీసీ నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఈ న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. వీటితో పాటుగా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది బీసీ సంఘాల నాయకులు కూడా ఈ న్యాయ పోరాటం చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. మార్చి 8వ తేదీన హైకోర్టులో ఈ కేసు విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో అంతకు ముందే బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసులో ఇంప్లీడ్ అవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్సీలంతా కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ నివాసంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. ఈ కోర్టు కేసుకు సంబంధించినటువంటి అంశం మీద న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనేటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా బీసీ రిజర్వేషన్ ఎందుకు అవసరము అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే బయట చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్కు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసినటువంటి ఈ నేపథ్యంలో బీసీలకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి హక్కులను న్యాయస్థానం ద్వారానే దక్కించుకోవాలనేటువంటి అంశాన్ని వినిపించేందుకు చాలామంది బీసీ నాయకులంతా కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మార్చి 8 విచారణకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విచారణకి తాము ఇంప్లీడ్ అయ్యేటువంటి పిటిషన్లు కూడా వచ్చేలాగా ఇంప్లీడ్ అవ్వాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీటితో పాటుగా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇంప్లీడ్ అవ్వాలనేటువంటి ఇంప్లీడ్ అవ్వాలనేటువంటి ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థలకు వెళ్లాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది సవాల్ చేసినటువంటి నేపథ్యంలో దాన్ని బలపరచడానికి చాలామంది నాయకులు ఈ కేసులో ఇంప్లీడ్ అవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనపడుతుంది. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం మళ్ళీ రాదు, బీసీలకు ఇదే మంచి అవకాశం కాబట్టి పూర్తి స్థాయిలో న్యాయమైనటువంటి హక్కు పొందడానికి ఇదే సరైన సమయం అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు. ఈ నేపథ్యంలో 8వ తేదీన కోర్టులో విచారణకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఇంప్లీడ్ అయ్యేటువంటి చర్చ తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇది కొంత హాట్ డిస్కషన్కే దారితీస్తుందని చెప్పొచ్చు. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.